భారత ప్రధాని మోదీ ఇటీవల బంగారం కొనుగోలు చేయడాన్ని కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పిలుపు గోల్డ్ కొనుగోళ్లపై ఎంతవరకు ప్రభావం చూపిందన్న అంశాన్ని మంగళగిరికి చెందిన ప్రముఖ గోల్డ్ బిజినెస్ మ్యాన్ అందే శ్యామ్ ప్రసాద్ వివరించారు. వీక్షిద్దాం మనసులో మాట. ఈరోజు మార్కెట్ వెండి బంగారాల మార్కెట్ ఈ కస్టమ్స్ డ్యూటీ వేయడం వల్ల రేట్లు పెరిగినాయండి. ఇది 6% నుంచి 15%కి వచ్చింది. 14,000 22 క్యారెట్ల బంగారం 14,000 ఉండేదల్లా ఈ కస్టమ్స్ డ్యూటీ వేయడం వల్ల 15,000కి అయిపోయింది. రేటు 15,000కి వచ్చింది. దానివల్ల కొద్దిగా కస్టమర్ల మీద భారం పెడతాం, దానివల్ల ఆలోచనలో పడతాం, వాళ్ళు కొనే విధానం కొంచెం వెనకబడతాం తగ్గడం జరిగింది. దానికి తోడు మే 13 వరకు 9 నుంచి 13 వరకు పెళ్ళిళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి అధిక జ్యేష్ఠ మాసం రావడంతో పెళ్ళిళ్ళు ఆగిపోవడం, ముహూర్తాలు లేకపోవడం, గృహప్రవేశాలు, ఈ శుభకార్యాలు జరిగే అవకాశం లేకుండా ఉంది. దానివల్ల కొంచెం వ్యాపారాలు తగ్గినాయి. ఇంకోటి మోడీ గారు బంగారం కొనవద్దు అని అన్నారు అనేది ఉంది, టీవీలో వస్తూనే ఉంది. అది దాని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. టీవీలో అనాలిసిస్, దీనికి వ్యాపారం సంబంధించిన వాళ్ళు చెప్పడం, దాన్ని చెప్పేదాని విధానం ప్రకారం అయితే ఆ ప్రభావం కొంత పెద్దగా లేకపోవచ్చు. ప్రజల మీద భారం ట్యాక్స్ ద్వారా పడింది. అంతకుముందు 6% ఉన్న కస్టమర్స్ డ్యూటీ 15% అవ్వటం వల్ల గ్రాముకి 1,000 రూపాయలు, 900 నుంచి 1,000 రూపాయల వరకు పెరిగింది. 800 నుంచి 1,000 రూపాయల వరకు పెరిగింది. ఆ పెరిగిన భారం ప్రజల మీద పడతాం, మాకు భారం అవ్వటం వల్ల కస్టమర్లకు ఆ భారం మేము వేయటం వల్ల కొనలేని పరిస్థితి వచ్చింది. దానివల్ల తగ్గినాయే తప్ప బేరాలు తగ్గడం మోడీ గారు చెప్పిన దానివల్ల అయితే కాదని మా అభిప్రాయం. ఇంకోటండి, ఇవాళ రేట్లు వెండి కూడా అంతేనండి. గత వారం వెండి 2,500 రూపాయలు 10 గ్రాములు ఉంది. అది ఈ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ పడిన తర్వాత, ట్యాక్స్ పడిన తర్వాత అది 2,800కి వెళ్ళింది తులం. బంగారం 14,000 తులం, 22 క్యారెట్ల బంగారం హాల్ మార్క్ది 14,000ది 15,000కి వచ్చింది. దానివల్ల ఈ ఒక్కసారి రేట్ ఇంక్రీజ్ అవ్వటం, దానివల్ల ప్రజల మీద భారం పడతాం, మళ్ళీ కొనేవాళ్ళ మీద భారం పడటం వల్ల ఇప్పుడు దాన్ని ఆలోచనలో పడుతున్నారు కొనాలంటే. అంతేగాని వేరే విధానం అయితే లేదు.